జై ముద్రాజ్, జై ముద్రాజ్. ముద్రాజు బంధువులకు అందరికీ నమస్కారం. ఎందుకంటే ముందుగా మీరు ఇంత సమయం ఇచ్చి మీ ఎక్కడి నుంచో దూరం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని జిల్లాలకి వచ్చి ఇంత ఆలస్యమైన మీరు కూర్చున్నందుకు ముందుగా మీకు క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే పొద్దున్న 10 గంటలకు అనుకున్నాం, కొద్దిగా లేట్ అయ్యడం వల్ల ఇది జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశం ఏంటంటే మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన జాతికి ఒక కార్పొరేషన్ అనేది లేకుండే. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారు మన జాతిని, కులాన్ని గుర్తించి ఈ కార్పొరేషన్ వేయడం జరిగింది. ఫస్ట్ వారికి, వారి సహచర ప్రభుత్వ సలహాదారు నరేంద్ర గారికి, అదేవిధంగా క్యాబినెట్ మంత్రులందరికీ, ప్రభుత్వానికి 2 చేతులెత్తి దండం తెలియబడుతున్నాను. ఎందుకంటే మనకు ఎన్నో ఏళ్ళ నుంచి, మనకన్నా ముందు ఎన్నో కుల సంఘాలు, మన జాతి నాయకులు చాలామంది పోరాటం చేశారు. వాళ్ళ పోరాట ఫలితంగానే ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలామందికి నేను పరిచయం లేను. ఎందుకంటే చాలా తక్కువగా ఉంటా. నేను రాజేంద్ర కాన్స్టిట్యున్సీగానే 2 టైమ్స్ పోటీ చేసిన. 2009లో 7200 ఓడిపోవడం జరిగింది. ఇద్దరు మన కాంగ్రెస్కేనే ఒక ఎంఐఎం, ఒక పిఆర్పి పోయి పోటీ చేయడం వల్ల, నాకు పెద్దలు కొంతమంది సహకరించడం వల్ల నేను ఓడిపోవడం జరిగింది. లేకపోతే అదే రోజు నేను ఎమ్మెల్యే అయితోటి. అదేవిధంగా 14లో కూడా నేను కింది స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని. నేను ఫస్ట్ బండ్లగూడ జాగీర్ అని ఆరమేశ్వర టెంపుల్ దగ్గర ఉంటుంది. నేను అక్కడ సర్పంచ్గా స్టార్ట్ అయింది నా రాజకీయ జీవితం. సర్పంచ్ తర్వాత మళ్ళీ మా తమ్ముడు సర్పంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు 2 పిల్లల కన్నా ఎక్కువ ఉండొద్దని యాక్టివ్ తీసుకొచ్చి, అప్పుడు నాకు అది ఇదైంది కాబట్టి అప్పుడు పోటీ చేయాలి, మా తమ్ముడు చేయడం జరిగింది. మాది రాజకీయ కుటుంబమే, నాతోనే స్టార్ట్ అయింది. నా తమ్ముడు సర్పంచ్, మా మరదలు ఎంపీపీ, మళ్ళీ కార్పొరేటర్ ప్రెసిడెంట్, నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన, అన్ని పదవులను అనుభవించిన. కానీ కులపరంగా ఏది కూడా అనుభవించలే. ఫస్ట్ టైం ఈ కులంలో పుట్టినందుకు కులానికి సేవ చేసే భాగ్యం నాకు ముఖ్యమంత్రి వారు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నేను చాలా బాధపడ్డా. నాకు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాంటి చేశారు. చేసిన తర్వాత సరే అయితేమో అనుకున్నా. ఒక మాట నాకు ఏం చెప్పారు, నేను చాలా రోజుల వరకు ఛార్జీలు తీసుకోలేదు, నాకు వద్దని. అయితే ఒకటి చెప్పారు, నేను అవకాశం ఇస్తున్నా, నీకు నీ కులానికి సేవ చేయి. ముద్రాజ్ కులంలో మన వాళ్ళు బాగా జనాభా ఉంది, దాన్ని మూమెంట్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఇస్తున్నా అని చెప్పడం వల్ల సరే పెద్ద మనిషి చెప్పిందని నేను తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసినాను. అయితే ఒకటి మాత్రం గుర్తించుకోవాలి, బాగా సరే ఏది ఏమైనా ఓపిక, సహనం చాలా ఇంపార్టెంట్. మీరు గమనించాలా, ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం లైవ్ ఉన్నది. మనం ఈ విధంగా స్టేజ్ మీద ఇట్లా అనుకుంటూ పోతే అవతల వారికి మనం పంచన అవుతాం, చులకన అవుతాం. మనం ఏమన్నా ఉంటే లోపల ఇట్లా ఒక రూమ్లో కూర్చొని చర్చించుకోవాలి తప్ప ఈడ స్టేజ్ మీద డిస్కషన్ చేయొద్దు దయచేసి. ఇది ఏమైనా ఇక్కడికే లాస్ట్. ఎందుకంటే మన మీటింగులు లాస్ట్ కావు, ఇంకా చాలా మన జాతి ఉపయోగం రావాలంటే, మన జాతికి ఉపయోగపడాలంటే, ఎదగాలంటే ఇలాంటి మీటింగులు ఎన్నో చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరు అవకాశం దొరికినా దొరకకపోయినా దయచేసి, ఎందుకంటే ఓపికతో నుండి మనం ముందుకు తీసుకెళ్ళాలి మన జాతిని మీ అందరూ కోరుతున్నాను. అదేవిధంగా పెద్దలు అన్న నీలమ్మదన్న, అదే బాబా అన్న, శంకర్ అన్న, అదేవిధంగా సార్
నాకు గత 15-20 సంవత్సరాలు నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా సార్ మనకు డిప్యూటీ కలెక్టర్ ఉండే రంగారెడ్డి జిల్లాకు సిఓగా ఉండే జిల్లా పరిషత్లో అన్న దినేష్ అన్న వేదిక మీద ఉన్న వేదిక ముందు ఉన్నటువంటి నా అక్క చెల్లెలకు అందరికీ అన్న తమ్ముళ్లకు 2 చేతుల నమస్కారం తెలియపరచుకుంటూ, ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చారు, దీన్ని ఉపయోగించుకోవాలి. దయచేసి మీరు ఈరోజు అందరినీ ఎన్ని సంఘాలను ఉండని ఎన్ని అని ఉండని, కానీ ముద్రాజ్ జాతి అంటే అన్ని సంఘాలు ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి, ఒక వేదిక మీదకి రావాలి, అది దృష్టిలో పెట్టుకొని పాటించాలి. గతంలో చాలామంది ఇవాళ రైటో రాటో నాకు తెలిసినప్పటి నుంచి ఒక కాసాని జ్ఞానేశ్వరన్న ముద్రాజ్ అంటే ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా చాలామంది అంతకన్నా పూర్వం చాలామంది పెద్దలు ఉన్నారు. ఆ తర్వాత శ్రీనన్న కొంతమంది కలిసి కొంతమంది మళ్ళీ అదొక సంఘం ప్రకాశ్ అన్న, వాళ్ళు ఏ విధంగా అయితే అన్ని విధాలు సహకరించకపోయారో మేము వాళ్ళని తప్పు పడతలేము. వాళ్ళ శాయశక్తుల ప్రతి సంఘం ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఇవాళ ప్రభుత్వంలో శ్రీహరణ కానీ మదన కానీ అదేవిధంగా ఇంకా చాలామంది మన కులస్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీ అందరూ సహకరిస్తే ఎంత దూరం లేదు. మీరు ప్రశ్నించే ఏదైతే చెప్తారో డి నుంచి ఏలం మార్చడానికి మీరందరూ ఐకమత్యం ఉండండి. సీఎం దగ్గరికి తీసుకుపోయే బాధ్యత మా ముగ్గురితో పాటు ఇంకా మేధావులను కూడా కలుపుకొని టైం ఇప్పించి గత 60 సంవత్సరాల నుంచి జరగనటువంటి పనులు చేపించే బాధ్యత మదన్న కానీ శ్రీహరణ కానీ జ్ఞానేశ్వర్ కానీ ఖచ్చితంగా తీసుకొని దిద్దుతారని తెలియపడుతున్నాం. ఎందుకంటే ఏది ఏమైనా మనం నేను ఎలక్షన్ల ప్రచారంలో బాగా కొన్ని నియోజకవర్గాలకు పోతే నాకు చాలా బాధ అనిపించేది. మనోళ్ళని చూసి హైదరాబాద్లో ఉండి మనము హైదరాబాద్ దగ్గర చుట్టుపక్కల ఉండి 4 అబద్ధాలు చెప్పి ఒక ప్లాట్ అనిపిస్తే లక్షల రూపాయలు వస్తాయి. మనం తెల్ల బట్టలు ఇస్త్రీ మలుకోకుండా ఓ కారు మనం మెయింటైన్ చేస్తాం. కానీ మన అక్క చెల్లెళ్ళు బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేని పరిస్థితులలో మన వాళ్ళు మన జాతి ఉన్నారని మీకు తెలియపరుస్తున్నాము. మనందరం కూడా చాలా కష్టపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన కార్పొరేషన్ ఇచ్చారు. మీరందరూ అంటారు 90 రూపాయలు వస్తాయి, 80 రూపాయలు వస్తాయి. మనకు 9 పైసా కార్పొరేషన్ ఇప్పుడు ఇవ్వలే. ఇంకా విధి విధానాలు డిసైడ్ కాలే. తొందర పడుకుంటే మేమందరం ఉన్నాం, మాతో పాటు మీరున్నారు. అందరం పోయి అన్న సీఎం గారితో కూర్చొని మనం పెద్ద ఎత్తున నిధులు తీసుకురానికే ప్రయత్నం చేస్తాం, తీసుకొస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియపడుతున్నాము. ఎందుకంటే రేవంత్ అన్నకి సీఎం గారు మన జాతి మీద ఉన్న మమకారం చాలా మంచిది. మనం అంటే అభిమానిస్తాడు, మనం అంటే చాలా ఇచ్చేస్తాడు. మీకు తెలుసో తెలియదు, ఈ స్టేట్లో తెలంగాణ స్టేట్ అని ఫస్ట్ టికెట్ ఎవరికి డిక్లేర్ చేయలేదు. నాకు 5 సంవత్సరాల నాడే చెప్పాడు, తమ్మి నీ టికెట్ ఇస్తున్నా, ఆఖరి అవకాశం నువ్వు చేయాలి. నేను 3 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఇంట్లో ఉండకుండా ప్రతి గ్రామం గడప తిరగడం జరిగింది. అనివార్య కారణాల వల్ల కొంతమంది మోసం వల్ల ఈరోజు నేను ఈ కార్పొరేషన్ రావాల్సి వచ్చింది. లేకపోతే మీరందరూ ఆశించినట్టుగా మన జాతికి గౌరవం తెచ్చే స్థాయిలో నేను ఉంటుంటానని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి కూడా ముంచిందేం లేదు. ఇంతకుముందు మన వాళ్ళు అన్నారు మన జనాభా 50, 60, 70. వాస్తవంగా మదన్ అన్నట్టుగా లెక్కలలో ఎంతుందో ఎవరికి సరైన సమాచారం లేదు. కానీ ఓటర్ లిస్టులలో మనం కూడా అందరం ముద్రాజం అని పెట్టుకుంటే ఫలానా వార్డులో ఇంతమంది జనాభా ఉన్నారు, ఫలానా గ్రామంలో ఇంతమంది జనాభా ఉన్నారు, ఫలానా మండలంలో ఇంతమంది ఉన్నారు, ఫలానా జిల్లాలో ఇంతమంది ఉన్నారు, స్టేట్లో టోటల్గా ఇంతమంది ఉన్నారు అని సమాచారం వస్తుంది. మన జనాభా చూసి మన ప్రతిభ మీద మనకు సీట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మేము మాత్రం శ్రీహరణ కానీ మదన్న కానీ నేను కానీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరం కలిసి ఒకటి
వచ్చే 5 సంవత్సరాలలో ఒక 10-15 మంది ఎమ్మెల్యేలను తయారు చేసే బాధ్యత తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అవకాశం ఎవరు మన ఇంటికి వచ్చి ఇయ్యరు. పోరాటం చేస్తేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైంది? దయచేసి మనం అందరం కూడా ఐకమత్యమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు పదే నా రిక్వెస్ట్, చాలా మంది మేము అందరూ ఆహ్వానించాం. కాసాని జ్ఞానేశ్వర అని చెప్పినాం, బండ ప్రకాశ్ అని చెప్పినాం, ప్రతి ఒక్కరికి చెప్పినాం కుల సంఘాలకు. ఎందుకంటే మనం ఐకమత్యం లేమని అవతలను తెలియకుండా ఉండాలి. మనం అందరూ ఒక ప్లాట్ఫామ్ మీకు వస్తే మనది ఇట్లా పిడికిని బిగిస్తేనే ఇంట్లో ఏముందో ఎవరు తెలియదు. ఇట్లా ఇప్పినామనుకో ఏం లేదని తెచ్చిపోతుంది. అందుకే నా సోదరు ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా ఈ కుల సంఘాలు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కలిసి కట్టి రండి. మన ప్రభుత్వం ఏం లోటు వేసలేదు ఇప్పుడు. సరే, ఎవరి పార్టీ బాలకుండొచ్చు, ఎవరి సంఘం బాలకుండొచ్చు, ఇప్పటికైనా మనం మించింది ఏం లేదు. మనం అందరం కలిసి ఒక ఐకమత్యం ఉండి మన జాతి హక్కుల కోసం, మన జాతి బాగోగుల కోసం మనమంతా ప్రయత్నం చేద్దామని తెలియపరుచుకుంటూ, రేపు జరిగేబోయే ఇంకో మీటింగ్లో కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, వివిధ సంఘాల పెద్ద నాయకులు. ఎందుకంటే ఒక స్థాయి రాజ్యసభ స్థాయికి, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, మళ్ళీ ఎమ్మెల్సీ, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమావేశాలకు వచ్చి మీరు సలహా సహకారాలు అందించాలి. ప్రభుత్వాన్ని మమ్మల్ని ముందుకు నడిపించాలి. మన జాతి కోసమన్నా మీరందరూ కలిసి రావాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని తెలియపడుతున్నాను. ఒకవేళ మీరందరూ కలిసి రాకపోతే మీరు జాతికి అన్యాయం చేసిన వాళ్ళైతారని సభాముఖంగా తెలియపడుతున్నాను. ఎందుకంటే మన జాతి ముఖ్యం, రాజకీయాలు కాదు. ఇవాళ అధికారం ఎవరికైనా వస్తుంది, ఎవరికైనా పోతుంది, కానీ మన జాతి ఉంటేనే మనం ఉంటాం. ఇవాళ నేను ఒకటే సంతోషపడుతున్నా, నా కులంలో పుట్టినందుకు ఈ జాతికి సేవలు చేసే అదృష్టం కలిగిందని మీ అందరితో పాల్పంచుకుంటున్నాను. అదేవిధంగా రేపు ముఖ్యులతోని ఈరోజు వాస్తవంగా ఇక్కడ జరిగిన అన్ని ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు, విద్యావంతులు, మేధావులు అందరు ఇచ్చిన వీడియో ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. దీన్ని కూడా క్లుప్తంగా కూర్చొని దీన్ని అనాలిసిస్ చేయించే పెద్ద మనుషులు, మేధావులను కూర్చోబెట్టి మళ్ళీ ఒక రోజు పోయినా పర్వాలేదు, మన జాతి కోసం అందరూ టైం ఇస్తారు. దీన్ని క్లుప్తంగా చర్చించి రిపోర్ట్ తీసుకొస్తాం. ఇంకోటి, ఆగస్టు నుంచి వారంలో 5 రోజులు జిల్లాలోనే ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ మంచిర్యాల జిల్లాకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు అన్న కూడా టైం దొరికినప్పుడల్లా శ్రీహరి అన్న కానీ, మదన్న కానీ, మన పెద్దలు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటా అందరిని కనుక్కొని పోతాం. మాకు ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, మాకు జాతి ఇంపార్టెంట్, జాతి కోసమే పనిచేస్తాం. ఆ జాతిలో ఉంచినందుకు ఆ జాతి రుణం తీర్చుకోవాలని వేదిక మీద ఉన్న వాళ్ళు అందరం కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మాతో ఏమైనా తప్పులు జరగవచ్చు, కొంతమంది ఫోటోలు వేయకుండొచ్చు, కొంతమందికి ఫోన్లు పోకుండొచ్చు. మీరు అన్నగా భావించొద్దు. మళ్ళీ ఒకసారి అది రిపీట్ కాకుండా మేము చూసుకుంటా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇది మీ అందరితో కుల సంఘాలతో కానీ కులాల కోసం మాట్లాడడం నేను ఫస్ట్ టైం కాబట్టి అన్నగా భావించు, క్షమించాలి అందరూ కూడా. మళ్ళీ మీటింగ్లో ఇన్స్టిట్యూట్ పొరపాటు జరగనీయం. ఏమైనా దాని బాధ్యత నేను తీసుకుంటా, నేను ముందుకెళ్తాం. ఇప్పటిదాకా కూడా ఒక వారం రోజులు సహకరించినటువంటి సీనన్న కానీ, ప్రభాకర్ అన్న కానీ అందరూ చాలామంది తెర వెనుక ఉండి నాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అన్న ఈ జాతిలో పుట్టినాం కాబట్టి ఈ జాతికి పనిచేయాలి, ఈ జాతి రుణం తీర్చుకోవాలి. ఖచ్చితంగా మీరందరూ కూడా మనమందరం కూడా కలిసి సమిష్టి నిర్ణయాలతోని ఇప్పటిదాకా గుర్తింపు లేకుండా ఇప్పుడు గుర్తింపు వచ్చింది కాబట్టి మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనారాయణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా వేదిక ముందు అక్క చెన్న అందరికీ 2 చేతుల దండం తెలుసు. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్.
సంఘీభావం ఫోటో తీసుకుందాం. సంఘీభావం. ముదిరాజుల ఐక్యత. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. ముదిరాజుల ఐక్యత.